క్రిస్టోఫర్ నోలన్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అది దేని గురించి అంటే ఒడిసీ మూవీ గురించి. ఒడిసీ మూవీ గురించి ఒక టీజర్ గ్లిమ్స్ లాగా ఒకటి వచ్చింది. అది చూస్తుంటే మాత్రం జా డ్రాపింగ్ మూమెంట్లు అయితే చాలా ఉన్నట్లు అనిపిస్తుంది. అసలు ఆ సినిమా చూస్తుంటే నాకు 2-3 సినిమాలు మధ్యలో కదిలాయి. ఒకటి వచ్చి 300, రెండు వచ్చి ట్రాయ్, ఇంకా కొన్ని చూస్తుంటే ఫ్యాంటసీ కూడా మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నాకు బెన్హర్ కాలంలోకి వెళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య అలాంటి స్టోరీస్ రావడం చాలా తక్కువ. కానీ ఖచ్చితంగా చూద్దాం అది ఎలా ఉంటుందని. క్రిస్టోఫర్ నోలన్ అంటేనే బెంచ్ మార్క్ ఇలా సెట్ చేసి ఉంటాడు. ఖచ్చితంగా ఇది అల్టిమేట్గా ఉండేట్లుగా ఉంటుంది. స్టోరీ అర్థం కాకపోయినా విజువల్గా కానీ లేకుంటే డైరెక్షన్ స్కిల్స్ కానీ మనం ఎంజాయ్ చేయడం అది అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఖచ్చితంగా ఈ సినిమా నాకు ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ ఇచ్చాయి. ఇప్పటి టీజర్ గ్లిమ్స్లోనే. ఇంకా ఎలా ఉంటుందో ఏమో ఆలోచిస్తుంటేనే ఒక హైప్ పాయింట్సే 95+తోనే స్టార్ట్ అయ్యేలాగుంది. మీకు ఇది ఎలా అనిపించింది? మీ హైప్ పాయింట్స్ ఏంటి అనేది ప్లీజ్ డూ కామెంట్. ఇది ఒడిసీ గ్లిమ్స్ యొక్క నా రియాక్షన్. మీకు ఎలా అనిపించిందని ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ డియర్స్.